వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా ఎలా ఉన్నారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు వీడియోలో ఏంటంటే, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఎగ్ కీమా రెసిపీ అనేది ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను అని చెప్పేసి. యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో పోస్ట్ చేయడానికి వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువైపోతుంది. అందుకని చెప్పైతే రెసిపీ అనేది సపరేట్గా పోస్ట్ చేస్తున్నాను. అండ్ మీరు ఎంత కర్రీ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని బట్టి అయితే ఎగ్స్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడైతే నేను 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. మాకు ఈ మధ్య ఇక్కడ ఎగ్స్ గురించి పెద్ద పంచాయతీ నడుస్తుంది. ఆల్మోస్ట్ ఒక 5 బ్రాండ్స్ అయితే రీకాల్ అయితే అయినాయి. సో ఇంకా ఎగ్స్ బాయిల్ అయినాక నీట్గా తొక్క అయితే ఒలుచుకోవాలి. సో వేడివేడిగా ఉన్నప్పుడు ఒలవలేం కదా, అందుకని చెప్పేసి ఈలోపు నేనైతే వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. సో ఆనియన్స్ అనేవి స్మాల్ పీసెస్లా కట్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే మినీ చాపర్తో అయితే కట్ చేశాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర అనేది కొంచెం వేయగానే చిట్లిపోయేంత ఆయిల్ అయితే వేడిగా ఉండాలి. తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయినాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత వచ్చేసి టమాటోలు వేసేసుకొని చక్కగా మూత అయితే పెట్టుకొని ఇవన్నీ తొందరగా అవ్వడానికి సాల్ట్ అండ్ కారం కూడా వేసేసుకున్నాను. ఎందుకంటే ఇంకా లాస్ట్లో కారం వేసి ఏంటంటే కొంచెం పచ్చి స్మెల్ వస్తుంది కదా, అందుకని చెప్పేసి సాల్ట్ కారం వేసేసాను. తర్వాత వచ్చేసి జీలకర్ర ధనియాల పౌడర్ అయితే వేసాను. నేను ప్రత్యేకంగా గరం మసాలా పౌడర్ అయితే ఏమి యాడ్ చేయలేదు. సో ఈలోపు ఇంకా అవి కుక్ అయ్యేటప్పటికి టైం పట్టేది కదా, సో నేనైతే ఎగ్స్ అనేవి నీట్గా ఒలుచుకున్నాను. కొంచెం యాక్చువల్లీ ఎప్పుడు నాకు ఎగ్స్ ఒలుస్తున్నప్పుడు పైన వాటికి అతుక్కోవడం ఆ వైట్ అనే లేయర్ ఉంటుంది కదా, ఎగ్ వైట్ అనేది అతుక్కుంటా అట్లా ఉంటుంది. బట్ ఈసారి అయితే చాలా నీట్గా వచ్చింది. ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేస్తే చాలా బాగా పీల్ అయ్యి వస్తాయంట. బట్ నేనైతే నార్మల్గానే కొంచెం ఎక్కువ టైం ఉడకబెట్టాను అంతే. దానికి మంచి నేనేమి ఆయిల్ కానీ లేకపోతే సాల్ట్ ఇవైతే యాడ్ చేయలేదు. ఇన్ కేస్ ఎవరికైనా తీయడం రాకపోతే అలా యాడ్ చేస్తే నీట్గా అయితే వస్తాయంట ఆ షెల్ అనేది. అండ్ దెన్ ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ మనం ఒకసారి టేస్ట్ అది అడ్జస్ట్ చేసుకొని గ్రేట్ చేసుకోవాలి. మనకి క్యారెట్ తురుముతాం కదా, దాంతో అయితే ఇలా గ్రేట్ చేసుకోవాలి. ఎల్లో ఇలా లోపల చందమామ కూడా ఇలా చేస్తున్నాం కదా, ఇలా చేసినప్పుడు ఏమైనా స్మెల్ వస్తుందా కర్రీ అంతా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. అస్సలు మీరు చెప్పే వరకు ఇది ఎగ్ కర్రీ అని చెప్పేసి ఎవరికీ తెలియదు. అంత పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. లైక్ మనం పన్నీర్ గ్రేట్ చేస్తే ఎలా ఉంటుంది అలా అయితే ఉంటుంది. సో మీ పిల్లలు కానీ లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా ఎగ్ తినరు, బట్ వాళ్ళకి ఎగ్ ప్రోటీన్ అవసరము అనుకుంటే మాత్రం ఒక్కసారి అయితే వాళ్ళకి చెప్పకుండా ఇలా అయితే ట్రై చేసి చేయండి. చాలా అయితే వాళ్ళు తిని చెప్తారు చాలా బాగుంది ఏం కర్రీ ఏంటి అని. సో ఇంకా ఫైనల్లీ ఒకసారి ఇలా ఎగ్ వేసుకున్నాక గ్రేట్ చేసి వేసుకున్నాక ఒక 2 మినిట్స్ అయితే కలుపుకున్నాక హై ఫ్లేమ్లో అయితే పెట్టండి. హై ఫ్లేమ్ తర్వాత జస్ట్ ఒక గ్లాస్ వాటర్, అంటే మీకు ఇది రైస్లోకా లేకపోతే చపాతీలోకా లేకపోతే మీరు దీన్ని విడిగా చాట్లాగా కూడా తినచ్చు. సో దాన్ని బట్టి అయితే మీరు వాటర్ అనేది వేసుకోవాలి. తర్వాత కసూరి మేతి అనేది యాడ్ చేసుకోవాలి. కసూరి మేతి యాడ్ చేసుకోవడం వల్ల కర్రీకి ఒక ఫ్లేవర్ అనేది వస్తుంది. తర్వాత కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ చాలా సింపుల్గా అయితే మనం చేసేసుకోవచ్చు ఈ కర్రీని. పర్ఫెక్ట్గా ఒక 5 మినిట్స్లో అయితే అయిపోతుంది. సడన్గా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఎగ్ ఫ్రై ఇలా కాకుండా ఎగ్ కీమా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా మీ అందరినీ మెచ్చుకుంటారు. నేనైతే ఈ కర్రీని రోటీతో తినడానికే ఇష్టపడతాను కంపేర్ టు రైస్తో కూడా బాగుంటుంది. బట్ రోటీతో ఇంకొంచెం స్పైసీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. మేమంతా స్పైసీగా అయితే చేయను. సో ఇదండి ఈరోజు ఈ ఎగ్ కీమా రెసిపీ. ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కానీ ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.